హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్లో మీ అందరికీ ఆద్య ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చూపించాలి. దానికోసం నేను అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకు అంటే కొంచెం ఆద్యకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. రీజన్స్ ఏంటనేవి కూడా చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేస్తుందా అని వచ్చిన తర్వాత సీక్రెట్గా ఒకసారి సైలెంట్గా గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి చూశాను. ఇలా మమ్మీ ఒళ్ళో కూర్చొని ఉంది. అండ్ నేను ఇప్పుడు బెల్ నాక్ చేస్తాను. మమ్మీ రాకూడదు అని, ఆద్య రావాలి ఫస్ట్. ఎందుకు ఆద్యనే రావాలి అన్నానంటే ఆల్మోస్ట్ 10 days అయింది నేను ఆద్యకి దూరంగా ఉండి. సో నన్ను చూడగానే ఎలా ఎగ్జైట్ అవుతుందో అనేసి ఇలా ప్లాన్ చేశాను. మమ్మీ వచ్చి చూసి వెళ్ళిపోయింది కదా, సో హింట్ ఇచ్చాను అనమాట ఆద్యాన్ని పంపించమని. లెట్స్ వెయిట్ ఫర్ 5 more seconds. యాక్చువల్లీ షీ మిస్డ్ మీ అ లాట్. అదే నాకు అర్థమైంది చూసాక. మమ్మీ నాకు ముందే చెప్పింది, తన ఆద్య అడుగుతుంది మమ్మీ కావాలని అడుగుతుంది అని చెప్పింది. సో అందుకనే వెంటనే వచ్చేసాను అనమాట. మధ్యాహ్నం అలా అడిగిందో లేదో వచ్చాను. బట్ వెరీ సూన్ నాకు ఆ ఛాన్స్ ఉండదు. యాక్చువల్లీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకు ఆద్య ఇక్కడ ఉంటుంది అని. ఐఎమ్ సూన్ గోయింగ్ టు రివీల్ ఇట్. అది గ్రేప్స్. ఇదా ఫ్రూటెల్లా. అమ్మ ఇప్పుడు హక్ చేసుకున్నాను. మిస్ అయినావా నన్ను? చెప్పు, మిస్ అయినావా అవ్వలేదా? అయ్యావా మరి హక్ చేసుకో. అయితే హక్ చేసుకోవా? సర్లే, ఏం వద్దులే, నువ్వు మిస్ అవ్వలేదు కదా, ఇంకెందుకు హక్ చేసుకోక ఏం చేసుకో. మరి ముద్దు పెట్టలేదు కదా, దీంతో పెడతావా? దాంతో ఎవరైనా ముద్దు పెడతావా? ఇప్పుడు పెట్టు. ముందు రోజే వచ్చి కొంచెం అలర్ట్గా ఉన్నాను. నెక్స్ట్ డే స్కూల్లో జాయినింగ్ కాబట్టి ఆల్రెడీ సమ్మర్ క్యాంప్కి పంపించి తనని రెడీ చేసి పెట్టాను స్కూలింగ్కి. సో ఈ ఇయర్ నర్సరీ జాయిన్ చేయాలి అనుకుంటున్నాను ఆద్యాని. సో ద నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ ఈస్, లేనా లే, ఇంకా ఎంతసేపు తాగుతావు పాలు? ఫీడింగ్ 1.5 yearకే స్టాప్ చేశాను కానీ ఇంకా పాల బాటిల్ మాత్రం వదలలేదు. సో అప్పుడే నర్సరీయా అనిపిస్తుంది. సరేలేదా అమ్ము? చెట్టు వేసుకున్నావా? డైరెక్ట్ చెట్టు వేసుకుంటే స్నానం ఎవరు చేస్తారు? వీడొచ్చి చేస్తాడా? వీడు ఉన్నాడు కదా బొట్టలో, వీడొచ్చి చేస్తాడా? నీ పళ్ళు ఫస్ట్ ఎంత కలిసి. సమ్మర్ క్యాంప్ టైంలో కూడా ఆద్య అసలు ఏడవలేదు. సో దట్ నేను ఒక స్ట్రాంగ్గా ఉన్నాను, తను వెళ్ళేటప్పుడు స్కూల్కి ఏడవదు అని. ఎలాగోలా తొందరగానే లేచింది. అండ్ 9:30 కల్లా స్కూల్లో ఉండాలి. తెరిసే ఉంటే ఇట్లా పోతుందా? అవునా? స్ట్రాబెర్రీ టూత్ పేస్ట్ అనేది అందుకనే స్ట్రాబెర్రీయా? సరే ఇయ్యను. వెరీ గుడ్. ఇయ్యను. ఆద్య ఎంత మంచిగా బ్రష్ చేస్తుందో, గుడిగల్లాగా చేస్తుంది. స్వీటీ చేస్తుంది అట్లా? స్వీటీ అస్సలు చేస్తుంది. ఇయ్యనమా? యా సూపర్. నీకు చాలా పళ్ళు వచ్చేసినారా? ఇది నోదరు. చిన్నపిల్లలు ఎవరైనా కూడా ఫస్ట్ బ్రష్కే కదా చాలా ఇబ్బందులు పడి ఏడుస్తూ ఉంటారు. కానీ ఆద్యతో నాకు ఆ టెన్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే తెల్లటి పళ్ళు నెరిసిపోతున్నాయి.
Very good girl. Good. Wala, good. Wala, good morning, good girl. Good morning. Ayyo. Jump aయింది jump. చాలా వేడి దోశలాగా అది అందులో ఏం చేస్తున్నట్టున్నాను దోశ అట్టు అవునా మరి ఆద్యం ఉంటుందా? గుడ్ గర్ల్ లాగా ఉంటుంది, అస్సలు ఏడవదు కదా. మమ్మీ అంటావా? అనద్దు. నువ్వు స్ట్రాంగ్ గర్ల్వి కదా, యూఆర్ వెరీ గుడ్ గర్ల్. ఓకే, ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. మమ్మీ అనద్దు. మమ్మీ నీకోసం చాక్లెట్స్ చేయడానికి ఎక్కడికి వెళ్తుంది? చాక్లెట్స్. ఇంకా నీకేంటి? అమ్మ నీ బర్త్డేకి ఏం కావాలమ్మా నీకు? స్వీట్కి నీకు బోర్ కొట్టకుండా ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను, తెలుసా నీకు? అవును. ఓ స్లైమే నచ్చుతుందా నీకు? ఇంకా వేరే నచ్చవా? మరి సర్ప్రైజ్ కదా, ఆడకో. సరే ఓకే అయితే బ్లాక్ కలర్ పెన్ కావాలంటే అది తీసుకురా. ఓకే. రోజు స్కూల్కి వెళ్తుంది, మేము కూడా రోజు స్కూల్కి వెళ్తాం. అవునా? ఫోన్ చేస్తున్నా. అయిపోయిందా? ఇప్పుడు పీక పైకెత్తా. హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీ డే స్నానం అయిపోయిన తర్వాత ఇలా ఒక 5 minutes వాటర్లో కూర్చొని ఆడుకోవడమే. కోల్డ్ అవుతుందని నేను అరిచి నా గొంతు నొప్పి వస్తుంది. అయినా ఆద్య మాత్రం అస్సలు వదలదు. ఇనీషియల్గా ఒక 2 days వదిలేసి 2 days తర్వాత రావడం, తర్వాత 1 week తర్వాత రావడం, 10 days తర్వాత రావడం, అలా స్లోగా తనకి దూరంగా ఉంటున్నాను నేను. ఆ ఎఫెక్షన్ అంతా నేను ఉన్న 2 daysలోనే తీర్చేసుకుంటుంది ఆద్య. హాయ్ గాయ్స్. నాన్న అమ్మగారు నర్సరీ నాన్న. గుడ్ గర్ల్ నువ్వు. ఈరోజు నుంచి అమ్మగారు నర్సరీ అనమాట. అవునా? నర్సరీనా? చాలా మంది నన్ను అడుగుతుంటారు ఇలా మాయిశ్చరైజేషన్ కోసం బేబీ కోసం ఏం యూస్ చేస్తారని. సెరామైడ్స్ ఉన్న లోషన్స్ ఎక్కువ వాడతా ఆద్యకి నేను. బేబీ స్కిన్ సెన్సిటివ్ కాబట్టి స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేసేలా ఉంటాయి అవైతే. అందుకే నేను మైల్డ్ గా ఉండేవే యూస్ చేస్తాను బేబీ స్కిన్ కాబట్టి. అది ఆచే ఆద్యను ఆల్రెడీ సమ్మర్ క్యాంప్ పంపించాను కాబట్టి ఏం ప్యాక్ చేయాలి ఏమనేది మినిమల్గా ఒక ఐడియా అయితే ఉంది నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేయడానికి పడే కష్టాలు ఇన్ని కాదు. సరిగా కూర్చోను. ఇంతకంటే చిన్నది నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. తీసుకో. ఇయ్యాలా వద్దా? ఇయ్యాలా? ఎవరైనా చెప్పండి. బయట కూర్చో. చిన్నగా దూతా చూడు. ఇప్పుడు నీకు అసలు పెయిన్ రాదు. మమ్మీ నువ్వు దువ్వావా అని అడుగుతావు. ఇప్పుడు
రెడీ అయ్యేటప్పుడు అంతా ఏమో కానీ ఇలా పిలకలు వేయించుకునేటప్పుడు మాత్రం బాగానే సతాయిస్తుంది. ఇంకో 10 days 15 days ఉంది హార్డ్లీ, తనకి ఇంకా గుండె అయిపోతుంది మళ్ళీ. ఆ పిలకలు వేసే కాసేపు ఇలా ట్యాబ్ పెట్టి ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలన్నమాట, లేకపోతే అది కూడా వేయించుకోదు కదా. నాకు తెలిసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇదే ఫాలో అవుతారు అనుకుంటాను కదా. ఇలా ఎంతమంది ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మొత్తానికి రెడీ అయితే అయ్యామమ్మా, ఇదో పెద్ద టాస్క్. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బాక్స్ ప్యాక్ చేస్తాను. టిఫిన్ ఇంట్లో ఆద్యకి పెట్టను, ఎందుకంటే ఒక 1 hour కూర్చోవాలి తనతో. టిఫిన్ పెట్టాలంటే ఎలాగో 9:30కే బయలుదేరుతుంది కాబట్టి 10:30కి టిఫిన్ తినిపిస్తారు. 9:30కి మిల్క్ ఇంట్లో ఇచ్చేసి పంపిస్తాను. ఎక్స్ట్రా ఏదైనా స్నాక్ ఐటమ్ యాడ్ చేస్తాను టిఫిన్తో పాటు. అండ్ వాళ్ళ డాడీ రీసెంట్గా US నుంచి తనకు పంపించిన బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్ అయితే ఫస్ట్ యూజే, కానీ దానిపైన ఉన్న మరక చూసి మీ అందరికీ డౌట్ వచ్చి ఉండాలి కదా. ఆల్రెడీ మెహందీ వాటర్ పోసేసింది దానిపైన. స్పేర్గా ఇంకా డైపర్ అండ్ డ్రెస్ కూడా పెట్టాలి. ఇది వాళ్ళ డాడీ పంపించిన థర్మో స్టీల్ బాటిల్. అండ్ సమ్మర్కైనా కూడా వింటర్కైనా కూడా పనికొచ్చేలా ఉంటుంది బాటిల్, చాలా బాగుంటుంది. ఇంకా మా తింగర్ బుచ్చి రెడీ అయిపోయింది అనమాట స్కూల్కి. ఒక బుక్ బ్యాగ్లో లేకపోయినా డ్రెస్సులు అన్నీ పెట్టుకొని బ్యాగ్లో సిన్సియర్గా బయలుదేరుతుంది. తనని తీసుకెళ్ళాలంటే నేను కూడా రెడీ అవ్వాలిగా, సో అందుకే అలా కూర్చోబెట్టేశాను అనమాట. ఈ మీన్ వైల్లో నేను రెడీ అవ్వాలనేసి. అండ్ ఎప్పుడు మిస్ చేసేది తనకు బొట్టు అనమాట. అది పోకుండా ఉండాలని స్ట్రాంగ్గా కాటుగా పెడతాను నేను ఇప్పటికీ కూడా. అందరూ 2 years క్రాస్ అయ్యాయి కదా మానే అంటారు, బట్ అయితే నేను అస్సలు వినను, ఎందుకంటే ఏది పెట్టినా తను ఉంచదు. ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాను. కానీ వెళ్ళే ముందు కూడా మా ఇద్దరికి ఒక కాన్వర్సేషన్. స్కూల్కి వెళ్తున్నావా అమ్ము? దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, జై జై దండం పెట్టుకో. గాడ్ బ్లెస్ మీ చెప్పు, గాడ్ బ్లెస్ మీ అను. అడగాలి, నువ్వే అడగాలి. స్వీట్ ఎందుకు పీకుతున్నావు? సరే రండి. ఫోటో. ఇంటికి దగ్గరలోనే స్కూల్లో జాయిన్ చేశాను ఆద్యాని, సో దట్ విండోలో నుంచి నాకు కనిపిస్తుంది తను ఏం చేస్తుంది అని అనేది. అదే ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ అందరికీ నేను ఇప్పుడు రివీల్ చేస్తున్న విషయం ఏంటంటే, ఒక 1 year పాటు ఆద్యాని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేస్తున్నాను నేను. దాని గురించి డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. అందుకనే స్కూల్ కూడా అందుబాటులో దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశాను. అండ్ కిడ్స్ కూడా ఒక రికగ్నైజ్డ్ స్కూలింగ్ పాత్ కాబట్టి, అంటే పిల్లలకి స్కూలింగ్ స్టార్ట్ చేయడానికి ద బెస్ట్ ప్రీ స్కూల్ అని నా ఇంటెన్షన్. సో దగ్గరలోనూ ఉంది అండ్ ఆల్సో ద బెస్ట్ స్కూల్ అనిపించింది. అందుకే ఇంకా ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకొని జాయిన్ చేశాను. అండ్ పేరెంట్స్ తర్వాత ద బెస్ట్ గైడెన్స్ ఎవరైనా ఇస్తారు అంటే అది టీచర్సే కదా. అండ్ వాళ్ళు కూడా బెస్ట్గా ఉండాలి. యూ ఆల్రెడీ నో, వీడియోలో కనిపిస్తుంది కదా, దే ఆర్ టీచింగ్ దెమ్ హౌ టు రిమూవ్ ద షూస్. ఇలాగే ఎవ్రీడే ఎన్నో యాక్టివిటీస్ చేపిస్తారు. సో దట్ విల్ ఇంపాక్ట్ కిడ్స్ ఇన్ అ గుడ్ వే. ఆల్రెడీ ప్రీ స్కూలింగ్ అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు, ఆల్సో సమ్మర్లో సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయడము కొంచెం బెస్ట్ అయింది నాకు, అట్లీస్ట్ తనకు అలవాటు అయింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇల్లు దగ్గర అని చెప్పాను కదా, కనిపిస్తున్న 2nd floor మా అమ్మ వాళ్ళ ఇల్లు. మధ్య మధ్యలో విండోలో నుంచి చూస్తూ ఉంటామన్నమాట ఏం చేస్తుంది, వాళ్ళు ప్లే ఏరియాలోకి వచ్చారా లేదా అని. సో జాయిన్ అయితే చేయడానికి వచ్చాను కదా, మరి ఇంకా మాట్లాడాలి లోపల అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడటానికని వెళ్ళాను. ఎవ్రీథింగ్ దే టోల్డ్ మీ ఇన్ క్లియర్ వే. అంటే డైరీ ఎంట్రీ ఏదైనా కూడా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, వాళ్ళు రోజు ఏం టీచ్ చేస్తున్నారు అనేది కూడా వచ్చేస్తుంది అనేసి. బట్ ఫీజ్ మాత్రం నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్. నా గ్రాడ్యుయేషన్కి ఖర్చు అయిన ఫీజ్ ఆద్యకి 1 year ఫీజా అనిపించింది. వి ఆల్ నో ప్రీ స్కూల్స్ అంటే ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆద్యకైతే ఒక 45,000 అలా ఫీజ్ ఛార్జ్ చేశారు. వేరెవర్ అయ్యాం ఇంకా నాకు అన్ని మెసేజెస్ అన్ని టైం టు టైం వస్తాయి అనమాట, అప్డేట్ స్కూల్కి రాకపోతే కూడా. ఎన్వైర్న్మెంట్ మాత్రం కిడ్స్కి ఫ్రెండ్లీగా ఉండేలా చేసి పెట్టారు. ఇదంతా కూడా తనకిచ్చే సెట్ పర్ ఇయర్, అంటే బుక్స్ కానీ విత్ డ్రెస్ అలాంగ్ విత్ బ్యాగ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
స్కూల్ దగ్గర ఇంకా డ్రాప్ చేసి వచ్చానా, ఎప్పుడో 2 అవర్స్ గడిచిపోతుంది, 3 అవర్స్ గడిచిపోతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ డే కదా, అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళే రెగ్యులర్గా పంపించేవాళ్ళు సమ్మర్ క్యాంప్ కూడా. ఇప్పుడు నన్ను మళ్ళీ ఏదో ఒకటి కొనియమంటారు, దాని బదులు ఇది బెటర్ అని తీసుకొని వస్తా. ఏదో ఒకటి అట్రాక్ట్ చేయడం కోసం చాక్లెట్స్ లాంటివి తీసుకొని వెళ్తూ ఉంటాను. ఆ టైంకి చాక్లెట్ లేదు, బట్ సమ్మర్ ఇంకా ఎండ్ అవ్వలేదు పూర్తిగా అని ఒక జ్యూస్. ఎప్పుడు నేను స్కూల్ దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినా వాళ్ళ టీచర్ నాకు చెప్పే మాట ఏంటంటే, మ్యామ్ ఆద్య హ్యాడ్ నెవర్ క్రైడ్. అలా చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది దట్ ఈస్ సో సూతింగ్ టు హియర్ అని. నిజంగానే స్కూల్లో ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఏ మదర్కైనా ఉంటుంది కదా, అయ్యో 2-3 అవర్స్ అయింది చూసి అని. నేను మాత్రం డేసే ఉండిపోతున్నా, నెక్స్ట్ ఇయర్స్ కూడా ఉండాలి. ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నా, నేను ఎప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉండను, మెసేజెస్ మాత్రం నా మొబైల్కే రావాలి, డైరీ ఎంట్రీస్ అన్నీ కూడా. అండ్ ఏదైనా ఉన్నా కూడా మా మదర్ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరో ఒకరు పిక్ చేసుకుంటారు అని ముందే వాళ్ళకి చెప్తున్నాను. సక్సెస్ఫుల్గా ఆద్య ఫస్ట్ డే స్కూల్ అయితే కంప్లీట్ అయింది అండ్ తిరిగి ఇంటికి వస్తున్నాము. వచ్చేటప్పుడు తనకి ఏదో ఒకటి ఇచ్చి అట్రాక్ట్ చేయాలి కదా అని అనుకున్నాను. నన్నే ఆద్య అట్రాక్ట్ చేసింది విత్ హర్ బ్యాడ్జ్ పెట్టుకుంది. ఇక్కడ ఇది ఏదో బ్యాడ్జ్ పెట్టుకుంది. ఇది ఏం బ్యాడ్జ్? వెల్కమ్ బ్యాక్ టు స్కూల్. అరే వెల్కమ్ బ్యాక్ టు కిడ్జియా. నువ్వు కిడ్జీ స్టూడెంట్ అమ్మా? ఇదిగో ఏం కావాలి? లాగు 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 లాగు. ఫస్ట్ డే స్కూలింగ్ ఎంత బాగా వెళ్ళిందో కదా అనుకున్నాము. అండ్ సెకండ్ డే కూడా ఇలాగే వెళ్ళింది, వచ్చింది కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అయితే అదే. అండ్ తను వేసుకున్న బ్యాగ్ వాళ్ళ నానమ్మ ఆర్డర్ చేసి పెట్టారనమాట అమెజాన్లో. ఎన్ని బ్యాగ్స్ ఉన్నా కూడా ఒక బ్యాగ్ అయితే ఇండియాలోనే కొనాల్సిందే కదా, సో అలాగే తీసుకుంది. అదే అనమాట ఈ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారే అనుకుంటున్నా. మీ పిల్లలు కూడా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వెళ్ళే ఉంటారు కదా, వెళ్తే ఎలా వెళ్ళొచ్చారో, ఎలా గడిచింది అనేది, ఆ విశేషాలన్నీ కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ section and see you all in my next vlog. Bye bye.